శ్రీరామ్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్వైతాన్ సమవేతాన్ కురూనితి. కృష్ణ పరమాత్మ భీష్మద్రోణులు ఇంకా కౌరవ పక్షంలోని ప్రధాన యోధులందరూ మధ్యగా ఉభయ సైన్యముల మధ్యగా రథమును నిలిపి అర్జునుడితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశము అయి ఉన్న కౌరవ వీరులందరినీ ఒకసారి పరికింపుము అని చెప్పాను. జాగ్రత్తగా గమనించండి. స్వామి కూడా నేను ఉన్నాను కదా నీ పక్కన, ఇంకేంటి నీకు, వెళ్ళు, కానివ్వు, దూకేయి అనటం లేదు స్వామి కూడా సునిశ్చితంగా ఒక పని చేసే ముందు వెనకలు జాగ్రత్తగా గమనించమనే చెబుతున్నారు. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఉద్దేశం ఒకటుంది. భావకల్పితముగా అర్జున, నీ ముందు ఉన్న భీష్మ ద్రోణాది ప్రముఖులందరూ కూడా నీ వాళ్ళే సుమా, నీ వంశంలో వాళ్ళే సుమా. ఇప్పుడు నీవు వాళ్ళందరితోటి తలపడిపోబోతున్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో, మనస్సు నీవు స్థిరంగా ఉంచుకో. ఏం చేయాలనేది సునిశ్చితంగా గ్రహించి జాగ్రత్తగా ఆలోచించి అప్పుడు చేయి అంటే స్వామివారు అర్జునుడి మనస్సుకి స్థిరము చేసి యుద్ధానికి సంసిద్ధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనకైనా సరే తెలియని పరాయి వాళ్ళు ఏదైనా చేస్తే మనం వెళతాము, గట్టిగా అడిగేస్తాము. మరి మన వాళ్ళే, మన రక్త సంబంధీకులే, మన ఆత్మీయులే అధర్మం చేసినప్పుడు మనస్సు ఎంతటి ధర్మాత్ముడికైనా మన వాళ్ళు కదా, ఏమందాములే, కొద్ది రోజులకు వాళ్ళే తెలుసుకుంటారులే, లేదంటే మారతారులే అనేలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఇక్కడ స్వామి అది వద్దు, నీ వాళ్ళే అయినా కూడా సునిశ్చితంగా పరిశీలించి గమనించు, మనసు స్థిరంగా ఉంచుకో, ఫైనల్గా ధర్మం గురించి ఆలోచించు, ధర్మాన్నే పాటించు. ఏవో పిచ్చి పిచ్చి సెంటిమెంట్లకు తావివ్వకు, నేనెలాగూ నీ పక్కనే ఉంటాను అని చెబుతున్నారు స్వామి ఇక్కడ. అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని స్వామివారు లోక కళ్యాణార్థమే చెబుతున్నారు ఇలాగా. ఎదుట మన రక్త సంబంధీకులే, మన వాళ్ళే నిలబడినప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు కూడా ధర్మమే సర్వశ్రేష్టమైనది అని భావించు. మనస్సుని స్థిరంగా ఉంచుకొని ఆ స్థిరమైన మనస్సుతో ధర్మాన్ని మాత్రమే ప్రతిష్ఠించు. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం మాత్రం సరిగ్గానే చెప్పాలి, ధర్మం సరిగ్గా పాటించాలి అనేది నీతి. కనుక మనవాళ్ళేదైనా చేసినా మనవాళ్లే అని ఆలోచించకూడదు, ధర్మం పాటించాలి. స్వామి భగవద్గీతలో ఉన్నది అందరూ నెరవేర్చుకోవాలి. జై శ్రీరామ్. కృష్ణార్పణం.